2008లో వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాతకి సతోషి నకామోటో అనే అతను ఈ బిట్ కాయిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎటువంటి బ్యాంక్ కానీ లేకపోతే కంపెనీ లేదా గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ కాకుండా సెక్యూర్గా జరగడానికి 2009లో అతను ఈ బిట్ కాయిన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ అనమాట. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఈ బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసి 2009లో $0.0009 ఉంది. అంటే అప్రాక్సిమేట్గా ఇండియన్ రూపీస్లో జీరో అనమాట. ఈ బిట్ కాయిన్ వాల్యూ 2025లో వచ్చేసి నియర్లీ $85,000 ఉంది. అంటే ఇండియన్ రూపీస్లో నియర్లీ 75 lakhs ఉంటుంది. సో ఒకవేళ మీరు 2009లో ఒక్క బిట్ కాయిన్ కొన్నా కానీ మీకు ఇప్పుడు 75 lakhs వరకు అమౌంట్ అనేది వచ్చి ఉండేది. అసలు ఈ బిట్ కాయిన్ అంటే ఏంటి, దీన్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఇంకా ఈ బిట్ కాయిన్ ఎలా బై చేయాలి అనే విషయాల గురించి ఆల్రెడీ ఒక ఫుల్ రివ్యూ వీడియో నేను చేశాను. ఆ వీడియో లింక్ని కింద టైటిల్ పైన లింక్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలా వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.